వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదర్శిని. ముందుగా మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామ నవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చలివిడిని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా వడపప్పును ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది అందరికీ తెలిసిందేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక 2 నుండి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు ఫ్రెష్ వాటర్ని వేసుకొని కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఈ పెసరపప్పు అంతా డబల్ క్వాంటిటీలో అవుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక బెల్లం ముక్కను పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడిని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ చలివిడిని 2 రకాలుగా చేస్తారండి. పాకంతో చేసిన చలివిడి ఒకటి, పచ్చి చలివిడి ఒకటి. కానీ దేవుడికి నైవేద్యంగా పచ్చి చలివిడినే చేస్తారు. దానికి ఇక్కడ 1 కప్పు వరకు వరిపిండిని తీసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తురుముకున్న కొద్దిగా బెల్లంని ఇందులో యాడ్ చేసుకొని వరిపిండి, బెల్లము, ఇలాచి, నెయ్యి ఇదంతా పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు అవసరాన్ని బట్టి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన వాటిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదండి, చలివిడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇది శ్రీరామ నవమి రోజున దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. చూసారు కదా, చలివిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకంని ఏ విధంగా చేయాలో చూద్దాము. సేమ్ టెంపుల్ స్టైల్లో పానకం టేస్ట్ వచ్చేలాగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు నీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చకర్పూరంని వేసుకోవాలండి. ఈ పచ్చకర్పూరంని చిటికెడు అంటే కొద్దిగా చిటికెడులో తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల మనకు టెంపుల్లో ఏ రుచితో అయితే పానకం ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్న పానకం కూడా సేమ్ అదే రుచితో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తులసి ఆకులను వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బెల్లం పూర్తిగా కరిగేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మీరు పానకం చేసుకున్నట్లయితే మనకు దేవాలయంలో దొరికే పానకం ఏ రుచితో అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనం ఇంట్లో చేసుకున్న పానకం కూడా అదే రుచితో ఉంటుంది. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.